హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి ఆన్లైన్లో 2019-20 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రజెంట్ 2000 అంటే ఏవై 2019-20కి ఎలా ఫైల్ చేసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను. లాస్ట్ డేట్ ఏమో జూలై 31 లోపు చేసుకోవాలి. ఇది ఏప్రిల్ కాబట్టి ఇంకా 2 months ఉంది. ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి సాలరీస్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ విజిట్ చేయండి. డైరెక్ట్ కొడుతున్నా ఒకసారి. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఫస్ట్ టైం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు ఫిల్ ఇన్, సెలెక్ట్ టైప్. మీరు ఇండివిజువల్ ఫ్యామిలీయా అని అడుగుతుంది. మీరు ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ తీసేసుకోండి. చాలా మోస్ట్ కేసెస్ ఇండివిజువల్ ఉంటుంది. ప్యాన్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ కొట్టండి. నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫామ్, ఇది ITR రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది, చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు లాగిన్ అవుతాము. ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ అనేది కొంచెం ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇది అసెస్మెంట్ ఇయర్. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనే కదా మీరు దాని లెక్కలు అనేది తెలిసాయి కాబట్టి మీరు అసెస్మెంట్ ఇయర్ 2019 అని తీసుకోవాలి. దీని ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ 2019కి ITR ఫామ్ 1 ఏమో సాలరీస్కి, ITR ఫామ్ 4 ఏమో స్మాల్ బిజినెస్ వాళ్ళకి. ITR ఫామ్ 1 తీసుకుంటాం సాలరీస్ కాబట్టి. ఒరిజినల్ అండ్ రివర్స్. తర్వాత సబ్మిషన్ కూడా ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్ చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ ఓన్లీ ITR 1 and 2కి చేసుకోవచ్చు, మిగతా వాటికి డౌన్లోడ్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు మీ ఆల్రెడీ ఏమైనా డీటెయిల్స్ ఏమన్నా ఉంటే పాత ఫిల్లింగ్లో అవి తీసుకురావాలా, ఆటోమేటిక్గా ఫిల్ చేయాలని అడుగుతుంది. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ ఎంప్లాయ్మెంట్ ఏముంది తీసుకురామంటుంది. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, మీ హౌస్ ప్రాపర్టీ ఓనా రెంట్ అనేది అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కావాలి. ట్యాక్స్ రిలీఫ్ యూఎస్ అంటే మీకు అడ్వాన్స్గా ఏమైనా ట్యాక్స్ వచ్చిందా, ఓన్లీ సాలరీ ఎంప్లాయీస్కి పనిచేస్తుంది. అది అడ్వాన్స్ అమౌంట్ ఎవరైనా ఇస్తే అది కూడా మీరు దీన్ని రిలీఫ్ చేసుకోవచ్చు. దీనిలో 50,000 వరకు ఏమో. మీకు ITR ఫామ్ ఓపెన్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఫర్ ఇండివిజువల్స్ మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది బిలో 5,000 ఉండాలి. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఛార్జ్ ఏమి ఉండదు, కానీ అది ఎక్సెంప్టెడ్ ఇన్కమ్, అది చూపించుకోవడానికి అంతే. 50 lakhs లోపు ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ అండ్ అదర్ సోర్సెస్. అదర్ సోర్స్ అంటే ఇంట్రెస్ట్, బ్యాంక్ FD సేవింగ్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది కాకుండా ఇంకా డివిడెండ్స్ కూడా ఉంటాయి. ఓకే, 40Aలో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. డైరెక్ట్ 42K. పార్ట్ బిలేమో, పార్ట్ బి అనేది ఇప్పుడు మీకు గ్రాస్ సాలరీ ఎంత అనేది ఇక్కడ అవసరం. మీకు సాలరీ ఎంత వస్తుంది అంటే మీకు ఫామ్ 16A అనేది మీ ఎంప్లాయీ దగ్గర తీసుకోవాలి. తీసుకుంటే మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇది సెక్షన్, దీని ప్రకారం మీకు ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఉంటుంది. ఈ రెండు, ఇక్కడ 0 ఉంటుంది మామూలుగా, ఎక్కడ ఏమన్నా ఉంటుండొచ్చు. మీకు ఫామ్ 16 ఇక్కడ చూపిస్తాను. ఇది ఫామ్ 16 పార్ట్ ఏ, ప్యాన్, ట్యాన్. పార్ట్ బికి వస్తే మీకు ఇక్కడ పార్ట్ బిలో మీకు గ్రాస్ సాలరీలో పర్ సెక్షన్, ఇది బేసిక్ సాలరీ ఏమో, ఇది ఇంకా ఇదేంటో అలవెన్సెస్ ఏమో. మీ సాలరీ ఎంత ఉందో ఇక్కడ ఫామ్ 16లో చూసుకుంటా మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మీ సాలరీ ఎంత ఉంది అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమైనా అమౌంట్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయవచ్చు. ఇక్కడ మీకు ఇంకా అలవెన్సెస్ ఏమి వచ్చినాయి, చిల్డ్రన్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, ఇంకా
కొన్ని అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాటి అవన్నీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తేనే ఇక్కడ వస్తాయి. అప్పుడు మీరు అలవెన్సెస్ అని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ యాడ్ చేయలేదంటే మీరు చేయనవసరం లేదు. ఇక ఫైనల్ ఇక్కడ వచ్చేసరికి డిడక్షన్స్, ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ డిడక్షన్ కింద కట్ అయిపోతాయి. అక్కడ ఇవి కూడా మీకు ఫామ్ 16లో ఉంటేనే యాడ్ చేయండి, లేకపోతే లేదు. ఒక నిమిషం ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సాలరీ 6 lakhs అనుకోండి పర్ ఇయర్కి, 3, 2, 5, 6 lakhs. ఇక్కడ అంటే మీకు ఎంప్లాయర్ ఇంకా మీకు ఫామ్ 16 ఏ ఉంటుంది అంటే చూసుకొని వేసుకోండి. సరే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మీకు అలవెన్సెస్ ఏమన్నా ఉన్నాయో అని అడుగుతున్నారు. ఇక్కడ సాలరీ నేచర్ ఆఫ్ ఎక్స్టెంట్ అలవెన్స్, మీకు ఏమన్నా అలవెన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ మీద మీకు ఏమన్నా వస్తే యాడ్ చేసుకొని, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మీద అమౌంట్ మీరు 2 years 4 yearsలో ఒక 2 times మాత్రమే చేసుకోవచ్చు. అది ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా అంతా కొంచెం ఎంత యాడ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ రెమ్యునరేషన్, ట్యాక్స్ పేడ్, అలవెన్సెస్, మీట్ ఎక్స్పెండిచర్ incurred on house rent, tax paid by employer. ఈ డీటెయిల్స్ అనేది అంటే ఈ పార్ట్ B1 నుండి బి మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఫామ్ 16లో ఉంటాయి. దానిలో ఉన్న ప్రకారమే మీరు యాడ్ చేసుకోవాలి. లేనప్పుడు మీరు ఈ అలవెన్సెస్ ఏమి క్లెయిమ్ చేసుకోకూడదు. మీకు ఎలాంటి అలవెన్సెస్ లేనప్పుడు మీకు నెట్ శాలరీ అనేది 6 lakhs వచ్చింది. సో మీకు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇయర్కి 40,000 ఉంది. దానికి క్లెయిమ్ చేసుకోవచ్చు 3. ఏమైనా రాంగ్ ఎంట్రీ చేసినా కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ తీసేసుకుంటుంది. 40,000 దానిలో తగ్గిపోయింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అవన్నీ మీరు చూసుకోవాలి. ఇప్పుడు శాలరీ పర్పస్ వరకు అయిపోయింది. ఎందుకంటే శాలరీ అంటే మీకు ఫామ్ 16ఏలో ఉంటే ఇవన్నీ ఫిల్ చేయండి, లేకపోతే వదిలేయండి. కొందరికి ఇవ్వరు కదా. అంటే మీరు ఎంప్లాయ్ అనే 2,50,000 ఉంటే మీకు TDS కట్ చేస్తారు. ఆ TDS అనేది మీకు ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఎంత కట్ అయింది అనేది TDS ఇక్కడ కట్ అయిపోయింది. మీరు TDS పే చేయాల్సిన అమౌంట్ కన్నా మీ TDS ఎక్కువ కట్ అయిపోతే మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు రిఫండ్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్కి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తారు. కంప్యూటేషన్ ఆఫ్ ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ వచ్చేసింది. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అంటే మీరు రెంట్ ఉంటే అంటే మీకు ఓన్లీగా అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, మీకు ఇల్లు ఉంటే యాడ్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ మీరు HRA కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే HRA ఎంప్లాయర్ ఇస్తేనే మీరు క్లెయిమ్ చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ ఉంటుంది మళ్ళీ వేరే సెక్షన్లో. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అంటే మీరు ఓన్గా ఉంటున్నారు అనుకుంటే మీరు లెటర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని పెట్టేస్తే అయిపోతుంది. దానికి ఇక ఏమి రాదు. ఒకవేళ మీరు లెటర్ రెంట్కి ఇచ్చారనుకోండి, మీకు రెంట్కి ఇచ్చిన తర్వాత మీకు వాటి మీద వచ్చే రెంట్ ఏమో ఇన్కమ్ అవుతుంది, మీరు కట్టేదేమో లోన్ ఏమో అప్పు అవుతుంది. అదే మీరు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు అనేది ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు కట్టేది. కాకపోతే ఇది లిమిట్ ఇచ్చారు దీనికి. ఎంత అంటే ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బోరోవ్డ్ క్యాపిటల్ అనేది ఎంత ఇచ్చారంటే ఇప్పుడు 2 lakhs కన్నా ఎక్కువ లేదు పర్ ఇయర్కి. అంతకుముందు అన్లిమిటెడ్ ఉండేది. ఇది అనేది క్యారీ ఫార్వర్డ్ లాస్ కింద కట్ అవుతుంది. మీకు 2 lakhs నుంచి ఇక్కడ రిడక్షన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు సెల్ఫ్ ఇంకా మీకు ఏమైనా గ్రాస్ రెంట్ రిసీవ్డ్ అనేది రెంట్ ఎంత వచ్చిందంటే మీరు ఒక 10 into 12 1,20,000 tax paid to local authorities.
ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎంత ఉంటుంది, అది కూడా కట్ అయిపోతుంది. దాన్ని కట్ అయిన తర్వాత మీకు స్టాండర్డ్గా డిడక్షన్ అయిపోతుంది 30%, అలా కూడా అవుతుంది. ట్యాక్స్ పే చేసిన తర్వాత మీకు రెంట్ ట్యాక్స్ పే చేసిన తర్వాత దాని యాన్యువల్ వాల్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద మీకు 30% డిడక్షన్ అయిన తర్వాత మళ్ళీ దీనిలో ఇంట్రెస్ట్ డిడక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లోన్ లేకపోతే ఇది ఇన్కమ్ కింద వస్తుంది. 84,000 మీకు ఇన్కమ్ అనమాట హౌస్ నుండి. ఇది మీరు ఇన్కమ్ని దీనిలో కలిపేసుకొని రెంట్ పే అది ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ఒకవేళ మీకు లోన్ ఆడుతుంటే మీరు 2 lakhs మ్యాక్సిమం వరకు చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఈఎంఐ ఎంత పడుతుంది అనేది మీరు క్యాల్కులేట్ చేసుకుని దాని ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది. 2 lakhs కాకపోయినా మీకు ఇంకా 1 lakh పడుతుంది అనుకోండి, మీకు 1 lakh వరకే డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు హౌస్ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకుందాము, సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసేసుకుందాం, దానికి ఏమి ఉండదు. హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకున్నా కూడా మీరు హోమ్ లోన్ కడతారు కదా 2 lakhs వరకు, అది కూడా మీకు డిడక్ట్ అయిపోతుంది. అది క్యారీ ఫార్వర్డ్ లాస్ కింద మీకు వెళ్ళిపోతుంది అప్ టు 8 years వరకు ఏమో, కరెక్ట్ తెలియదు. సరే మీరు హోమ్ లోన్ లేదు కాబట్టి మీకు ఇది అవసరం లేదు కాబట్టి మీరు 0 పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మీకు సేవింగ్ అకౌంట్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, మీ బ్యాంక్లో ఉంటాయి కదా, దానికి సేవింగ్ అకౌంట్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే ఒక 2,000 3,000 అలా వస్తుంది. సరే 5,000 వేసాను, ఇంకొక రో యాడ్ చేసుకుందాం, ఇంకా ఇన్కమ్ కూడా వస్తుంది అనుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్ డిపాజిట్, ఇక్కడ కూడా 5,000 వచ్చింది అనుకోండి. 3 to 3 5,000 అనేది ఓకే. 10,000 వరకు మనకు వేరే సెక్షన్ కింద మాఫీ చేసుకోవచ్చు. ప్లస్ డిడక్షన్ యూఎస్ ఫర్ పెన్షన్ ఓన్లీ. గ్రాస్ టోటల్ ఇన్కమ్ B1 B2 5,70,000 వచ్చింది. మరి ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు అనుకోండి, ఈ సెక్షన్ 80C కింద 1,50,000 వరకు కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెక్షన్ 80C కింద 1,50,000 చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇన్సూరెన్స్ ఎంత పే చేశారనేది చూసుకొని రిసిప్ట్ ప్రకారం యాక్చువల్గా ఒక 36,000 వేసుకుందాం. 36 ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఈక్విటీ షేర్లో ELS స్కీమ్ కానీ PPFలో కట్ అయిపోతుంది, PPFలో వెళ్ళిపోతుంది కదా. మీరు చేసినా కానీ సేవ్ డ్రాప్ట్లో వేసుకోవాలి. ITC కింద 1 lakh, ఇదేమో పెన్షన్ ఫండ్, ఇది పెన్షన్ ఫండ్లు PPF కింద వస్తాయి. ITCCG ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈక్విటీ స్కీమ్ ELS. ఈ మొత్తం ఈ సెక్షన్ ప్రకారం మీరు 1,50,000 కన్నా ఎక్కువ క్లెయిమ్ చేసుకోలేరు. అది ఈ సెక్షన్లో మీరు ఇంతకన్నా క్లెయిమ్ చేసలేరు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడానికి ఎక్కువ సేవింగ్ స్కీమ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఒకటేమో LIC, ఒకటేమో PPF, ఇంకోటేమో మ్యూచువల్ ఫండ్స్ ELS స్కీమ్స్. ఇదేమో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి తీసుకున్నారా లేదా అనేది. ఇది 50,000 సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అనేది 25,000 per person ఉంటుంది. 50 మెడికల్ ఎక్స్పెండిచర్, ఏమన్నా మెడికల్ ఎక్స్పెండిచర్, ఇవి ఆల్మోస్ట్ వీటి ప్రకారం ఈ ITDDB ప్రకారం ఇక్కడ కూడా 1,50,000 కన్నా అది లాస్ట్ లిమిట్. ఎడ్యుకేషన్ లోన్ అనేది, ఎడ్యుకేషన్ లోన్ మీద మీరు ఏమైనా పే చేస్తుంటే దాని ఇంట్రెస్ట్ మీరు ఎంత అనేది లిమిట్ అయితే ఏం లేదు, ఎంత అంటే అంత. 5,70,000 వరకు ఉంది లిమిట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ ఆన్ ITE.
ఇది 50,000 వరకే లిమిట్. ఇది కొత్తగా స్కీమ్ వచ్చింది కదా దాని కింద. ఈ 2009లో ఇది 80G డొనేషన్. ఇది 50 to 100% వరకు ఉంటుంది దాని ప్రకారం. ఇప్పుడు 80G అనేది ఇంపార్టెంట్. రెంట్ మీకు అంటే హెచ్ఆర్ఏ మీ ఎంప్లాయ్ దగ్గర ఉండలేదు అనుకోండి, మీరు రెంట్ పే చేస్తారు కదా మంత్లీ, అది మ్యాక్సిమం పర్ మంత్ 5,000 అంతా మొత్తం 60,000 కన్నా లిమిట్ అంతే. అదే లాస్ట్ అనుకుంటా. 72 చేశారు. 60,000 లాస్ట్. 60,000 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 80G డొనేషన్. ఇది డొనేషన్. 80T ఇన్కమ్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఇన్కమ్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 5,000 సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మీద వచ్చింది కదా, అది డిడక్ట్ అయిపోతుంది. ఎఫ్డీది అయితే మీకు ఎఫ్డీది ఏం కాదు. 80TDB ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్. వీళ్ళకు 50,000 వరకు లిమిట్ ఉంటుంది సీనియర్ సిటిజన్ వాళ్ళకు. ఇదేమో పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటే మీకు 70,000 వరకు అలా ఉంటుంది. ఇవన్నీ ట్యాక్స్ డిడక్షన్ సెక్షన్, ఇది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెంప్టెడ్ ఇన్కమ్ రిపోర్టింగ్ వర్క్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయించుకోవచ్చు. మామూలుగా మీకు అంత ఇది ఏమి ఉండదు కాబట్టి చూద్దాం ఒక్క నిమిషం. అగ్రికల్చర్ ఇన్కమ్, స్కాలర్షిప్స్ అనే ఇన్కమ్. టోటల్ ట్యాక్స్ పేబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్ 7,200 పే చేయాలి. రిబేట్ రిబేట్ ఏం రాలేదు, ఎందుకంటే మీకు 5 lakhs టోటల్ ట్యాక్స్ మీరు పే చేయాల్సింది 75. కాకపోతే నేను ఏం చేశాను చూస్తాను, మిస్టేక్స్. సాలరీ మొత్తం టోటల్ ఇన్కమ్ 6 ఇచ్చాను. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇక్కడ కట్ అయిపోయి 55,000 5 lakhs 6 వచ్చింది. ఇక్కడేమో ఇది ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇది యాడ్ చేశాను. టోటల్ ఇన్కమ్ 38. Tax payable on total income. Total income is 3 lakh. ఓకే, ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది చూస్తున్నాను. ఇక్కడ 6 అంటే మామూలుగా 3 lakh అంటే ఇక్కడ 2. ఓకే 3 lakh చేయట్లేదు కదా. 2,50,000 వరకు నెల ఉంటుంది ట్యాక్సబుల్ ఇన్కమ్ కదా. దీనిలో మనం నెల్ రిటర్న్ చేయాలి కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇక్కడ ఏ మిస్టేక్ చేశాను. సరే, ఇక్కడ మీరు ట్యాక్స్ ఇంత పే చేయాల్సిన బట్టి 7,228 చేయాలనుకోండి, 6 lakhs అలా వచ్చింది కాబట్టి ట్యాక్స్ డీటెయిల్స్. మీరు TDS ఏమైనా కట్ అయిపోతే చూసుకోవచ్చు. ట్యాక్సెస్ పేడ్ అండ్ వెరిఫికేషన్. మీరు ఏమైనా ట్యాక్స్ పే చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు అక్కడ ట్యాక్స్ పే చేయొచ్చు. డొనేషన్స్ ఏమన్నా వస్తే ఇచ్చుకోవచ్చు. డొనేషన్స్ ఏం లేవు కాబట్టి డీటెయిల్స్. లాస్ట్కి ప్రీవ్యూ సబ్మిట్. ఎంప్లాయ్మెంట్ అనేది దట్స్ గవర్నమెంట్, అయితే గవర్నమెంట్. ఓకే, ఇక్కడ మీరు సెల్ఫ్గా చేస్తున్నారు కాబట్టి సెల్ఫ్ ఇచ్చేయండి. ప్రీవ్యూ ఇక్కడ మీరు వెరిఫై అనేది చేయడం ఉంటుంది. ప్రీవ్యూ అండ్ సబ్మిట్. వాలిడ్ IFFC కోడ్ ఇక్కడ
అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయడానికి ఏంటంటే మీరు ఈ వెరిఫై లేటర్ 120 days తర్వాత చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మీరు ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపవచ్చు, లేకపోతే ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే ఆధార్ ద్వారా ఈ వెరిఫై చేస్తారు. కంప్యూటేషన్ ఇప్పుడు మనం ఫిల్ చేసి అది సబ్మిట్ చేస్తే మీకు ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది, ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్ అండి. కాకపోతే ఇక్కడ సపోజ్ మీది 55 lakhs, గ్రాస్ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ 5 lakhs రావాలి అంటే మీకు 6 lakh వచ్చినా కానీ మీకు ఇక్కడ 40% ఇక్కడ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అనేది మీకు 50% అది దాని కింద వెళ్ళిపోతుంది కాబట్టి మీకు 5 lakhs వస్తుంది. మీకు టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 5 lakhs లోపు ఉంటే మీకు ట్యాక్స్ ఏమి ఉండదు ఈ ఇయర్కి. 53,235 చూడండి, ఇక్కడ మీకు నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే మీకు ట్యాక్స్ పేయబుల్ 1950 అయినా కానీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ 4,000 అలా ఉంది కాబట్టి మీకు అంటే 5 lakhs లోపు ఉంది కాబట్టి ఇది తీసేసినా కూడా $5 lakhs బిలో అన్నమాట. మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసి వెరిఫై చేసుకుంటే సరిపోతుందా. ఇది శాలరీ వాళ్ళకి బేసిక్గా చెప్పాను. అదే మీరు ఇంకా ఇండివిజువల్ ఇన్కమ్ వాళ్ళ ITR 4 వాళ్ళు అయితేనేమో స్మాల్ బిజినెస్ వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు అయితేనేమో డైరెక్ట్ లాగిన్ అయిన తర్వాత 4 ఫిల్ చేయొచ్చు. 4 చాలా ఈజీగా ఉంటుంది దానికన్నా. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, బ్యాంక్ డీటెయిల్స్, ట్యాక్స్ రిలీఫ్ ఉండదు, జనరల్ ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ ఇది సేమ్. ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని వచ్చేసింది. ఇక్కడ గ్రాస్ శాలరీ కూడా శాలరీ బిజినెస్ చేసుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ శాలరీ అంటే ఓన్లీ ఫామ్ ITR. కాకపోతే శాలరీ దీనిలో ఎవరు చేయరు కాబట్టి శాలరీ డీటెయిల్స్ వదిలేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సేమ్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ 5 lakhs కన్నా తక్కువ ఉంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సెక్షన్ 8 CICD అనేది డిడక్షన్ సెక్షన్ సేమ్. రెంట్ పేడ్ అనేది తగ్గించుకోవచ్చు 60,000 వరకు. మీరు పొలిటికల్ పార్టీకి ఏమన్నా ఇస్తే 2,000 కన్నా అబోవ్ ఇస్తాం, అది 100% వస్తుంది. అంటే నెట్ క్యాష్ ద్వారా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాలి. TTS సేవింగ్ డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ 10,000 వరకు డిడక్షన్ ఉంటుంది. ఇవి ట్యాక్స్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఈ బిజినెస్ ఇక్కడ ఉంటుంది, బిజినెస్ వీళ్ళది ఇక్కడ బిజినెస్ నేము, బిజినెస్ కోడ్. మీరు బిజినెస్ కోడ్ అనేది ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని బట్టే మీకు ట్యాక్స్ లాస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ IT ఎనేబుల్డ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఎలా అంటే ప్రొఫెషనల్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. సెక్షన్ 44 AD కిందనేమో మీకు 50% మాత్రమే మీకు తగ్గిపోతుంది. ఇక్కడేమో 6% తగ్గుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మనం తీసుకుంది బిజినెస్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఏదో వచ్చింది, బిజినెస్ వేసేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇది ఏంటంటే మీకు వితౌట్ అకౌంట్, బుక్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా 2 crore వరకు
ఇన్కమ్ టర్న్ ఓవర్ అనేది ఉంటే బిలో ఉంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. 50 lakhs అయితేనేమో ప్రొఫెషనల్కి. ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సింది అకౌంట్ మీకు టోటల్ మీకు ఎంత టర్న్ ఓవర్ అనేది చేయవచ్చు. ఇక్కడ టర్న్ ఓవర్ ఇక్కడ మీకు 60 lakhs తీసుకుందాం. ఓకే, 80 lakhs తీసుకుందాం. 1 2 3 2 5 టర్న్ ఓవర్. ఇప్పుడు ఈ టర్న్ ఓవర్లో ఈ 80,000లో 80 lakhsలో మీకు ఇక్కడ మనీ అనేది మీకు ఎలక్ట్రానిక్ ద్వారా వస్తేనేమో ఇక్కడ 6%, లేకపోతే మీ క్యాష్ అలా అమౌంట్ అలా వస్తేనేమో 8%. ఒకవేళ 80 lakhsలో మీకు 6% అనే అమౌంట్ ఎంత అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. 80 lakhs 3 1 2 5 3 2 5 into 6 48 by 4,80,000. మీకు 4,80,000 అనేది మీకు యాక్చువల్ ఇన్కమ్ అవుతుంది. 4 lakh అంటే మీకు మొత్తం టోటల్ ఇన్కమ్ అనేది మీకు 4,80,000 వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ కూడా మళ్ళీ ట్యాక్స్ ఏమి ఉండదు. రిబేట్ 87A ప్రకారం నిల్ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 4 lakhs. $48 వచ్చింది. ఇక్కడ తక్కువ తీసుకున్నా కూడా మీకు ఇక్కడ చెప్పేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ట్యాక్స్ ఏమి ఉండదు, ఫ్రీ తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే మీకు ఇంకా 1 lakh అనుకోండి, 1 crore అనుకుంటే 6% అంటే 6 lakhs వస్తుంది. అప్పుడు మీకు ట్యాక్స్ లాగా పడుతుంది. 3 2 5 6 lakhsలో అంటే మీకు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్కి వెళ్ళి 6 lakh మీకు శాలరీ నుంచి ఏమి ఇన్కమ్ రాలేదంటే వెళ్ళండి. ఇదంతా శాలరీ పెన్షన్ ప్రాబ్లం. అదంతా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మీకు బ్యాంక్ డిపాజిట్ అది. ఇక్కడేమో డిడక్షన్స్ మీకు ఎంత తగ్గించుకుంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 5 lakhs బిలో ఉంటే మీకు ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ మీకు ఉంటుంది. రిబేట్ ఏం రాలేదు 87A ప్రకారం. సరే, ఇక్కడ 1,50,000 మ్యాక్సిమం. ఇక్కడ వీటి ద్వారా ఏం రాదు మీకు. ITCCG ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తుంది. 25,000 వరకు ఇచ్చారు. మీరు మ్యాక్సిమం ఎంత ఇస్తే అంత వస్తుంది. ఇవన్నీ వాటికి లిమిట్ అంతే. మొత్తం ఈ 4 లిమిట్ అంతా కలిపేసి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇవి తీసుకోదు ఆటోమేటిక్గా. ITCCG ఇన్వెస్ట్మెంట్ అంటే ఎనీ ఈక్విటీ స్కీమ్లో మీకు 25,000 వరకు ఎక్స్ట్రా ఇయర్ యాడ్ చేశారేమో. 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 4,20,000 అంటే ఇక్కడ మీకు 3 lakh 2,50,000 అయితే మాత్రం మీకు అప్పుడు ట్యాక్స్ రాదు. అంటే మీరు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద మీరు సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ వీళ్ళకైతేనేమో 50,000 వరకు వస్తుంది. 75 ఏదైనా ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి లిమిట్ ఉందో 50,000 అయితే వేసాను. ఈ ప్రివెంటివ్ హెల్త్ లాగా కూడా దానిలోనే వచ్చేస్తుంది. సరే, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మెడికల్ ఎక్స్పెండిచర్ హెల్త్ ఇన్సూరెన్స్ 80D మెయింటైన్ ఆఫ్ ఇన్క్లూడింగ్. మీరు ఇక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అన్న తగ్గిద్దాం. ఇంట్రెస్ట్ టేకన్ ఆన్ హౌస్ లోన్ ప్రాపర్టీ 50 lakh 50,000 వరకు వెళ్ళిపోతుంది.
రెంట్ పేడ్ మీరు రెంట్ ఎంత పే చేస్తారు? 60,000. 72 ఉన్నట్టున్నా, 72 60,000. అంటే మీరు ఇక్కడ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 2,50,000 వరకు మీకు ట్యాక్స్ ఉండదు. దానిపైన 40,000కి ట్యాక్స్ స్లాబ్ ప్రకారం 10% 5% దానికి 2,000 వచ్చింది అన్నట్టు. 2,000 ఇక్కడ పే చేసుకోవచ్చు. డొనేషన్ అవి స్టోరీ F9.